అత్తమ్మ టీవీలో ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్మా తయారీ కోసం కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు. మామూలు రవ్వ కంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికి 3 కప్పుల వరకు వాటర్ అవసరమవుతాయి. తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత గోధుమ రవ్వ వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే ఆయిల్ లేకుండా డ్రైగా 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇది కొద్దిగా కలర్ మారుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి మెత్తబడేంత వరకు వేపాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 కప్పుల నీళ్లు వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించి అందులో వేపుకున్న గోధుమ రవ్వని వేయండి. వేపుకున్న గోధుమ రవ్వ వేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఉప్మాని ఉడికించండి. ఈ గోధుమ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ కోసం 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు నీళ్లు వేయాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, నీళ్ళన్నీ దాదాపుగా ఎగిరిపోయినాయి. అడుగంటకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉడికించాలి. ఈ ఉప్మా కొంచెం గమ్మీగా ఉంటుంది. ఇలా తయారైన ఉప్మాని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నీట్గా డెకరేట్ చేసి సర్వ్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక బౌల్లో ఉప్మాని నింపండి. కొద్దిగా ప్రెస్ చేస్తే చక్కటి షేప్ వస్తుంది. ఇలా ఒక బౌల్లో నింపిన ఉప్మాని ప్లేట్లోకి ఇన్వర్ట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా ఇంకొక బౌల్ కూడా నింపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. ఈ ఉప్మాని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దీన్ని పెసరట్టుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టుకి ఈ ఉప్మా కూడా బాగుంటుంది. పెసరట్టు కాంబినేషన్ ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamaTV సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.